బాబు ఒక దొంగల ముఠా నాయకుడని అప్పట్లో అన్నారంట పవన్ కళ్యాణ్ గారి. సోషల్ మీడియాలో వస్తూ ఉంది 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. బాబు పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు, చంద్రబాబు లోకేష్లు 1,00,000 కోట్లు దోచుకున్నారని 2018లో అన్నారట. ఇప్పుడేమో దార్శనికుడు దురంధరుడు చంద్రబాబు అని మార్చి 23, 2026 అన్నారట. దీని మీద ఈ గౌరవం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే వస్తుందా? ఆత్మగౌరవం అనేది మిగతా వాళ్ళకి అవసరం లేదా? ఇక్కడ 3 అంశాలు చెప్తారండి. ఒకటి, ఆయన దురంధరుడితో పోల్చాడు చంద్రబాబు గారిని, ఉస్తాద్తో పోల్చరు. ఉస్తాద్ ఫ్లాప్ అయింది కాబట్టి కూడా రావట్లేదు. రెండోది, నేను ఆంధ్రజ్యోతిలో విజయవంతం అవుతుంది, అందుకే ఆయన ఇక నుంచి ఈ సినిమాలు చేయదలుచుకోలేదంటే బ్రేక్ ఇస్తారంటే రాశారు. విజయవంతమైనప్పుడు బ్రేక్ ఎందుకు ఇస్తారు? వాడు ప్రొడ్యూసర్ చెప్పాలి కదా, కొనుగోలుదారు చెప్పాలి. రెండోది, లోగడ చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే నమస్కారం పెట్టించుకున్నాడు అన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారు పొరుగు రాష్ట్రం అన్నారని తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు. ఇంట్లో వస్తుంది సోషల్ మీడియాలో. మరి అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు నోరెత్తారు, చిరంజీవి గారిని ఏమన్నా మాట్లాడరు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇవన్నీ చంద్రబాబు నాయుడు తెలియకుండా జరుగుతాయా? అదొకటి. మూడోది, అసలు తెలుగుదేశం పార్టీ వాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు? వాళ్ళ సమస్యలు ఏంటో అడిగారు? అసలు కోఆర్డినేషన్ కమిటీ అనేది ఉందా ఈ రాష్ట్రంలో? బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ లేదు కదా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలాగే నడుస్తుంది తప్ప కూటమి ప్రభుత్వంలాగా నడవట్లేదు కదా. కోఆర్డినేషన్ లేదు, ఒక కామన్ ఇష్యూస్ మీద అవగాహన లేదు. సరే, మేనిఫెస్టో అంటే బీజేపీ కూడా చేత్తో అంటుకోలేదు కాబట్టి సరిపోయి వాళ్ళు ఏదో చెప్పుకోవచ్చు రేపు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రభుత్వ పరిపాలన మొత్తం తెలుగుదేశం పాలనలాగా ఉంది. రేపు ఈ చేసే తప్పులన్నిటికీ కూడా మరి బీజేపీ కూడా బాధ్యత వహించాల్సిందే, రేపు సమాధానం చెప్పాల్సిందే. వాడు మాకు మేనిఫెస్టో మేము అంటుకోలేదు, మాకు బాధ్యత లేదంటే కుదరదు కదా. అలాగే జనసేన కూడా రేపు పొద్దున బాధ్యత వహించాల్సిందే. ఆయన చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా కోఆర్డినేషను లేదా వాళ్ళందరితో కలిసి మీటింగ్ పెట్టి మీ సమస్యలు ఏంటో మాట్లాడటం ఉండదు. తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మాత్రమే మాట్లాడతారు. ఇంకొక పాయింట్ చెప్తానండి, వీళ్ళకి జనసేన ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేదు అంటున్నారు. ఇచ్చారు కదా, 60 విషయంలో చర్య తీసుకోలేదు కదా, అరెస్ట్ చేయలేదు కదా. ఎక్కడ జనసేన మీద ఆరోపణలు వచ్చినా ఆయన ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు కదా, ఆయన ఎవరు ఎమ్మెల్యే మూలంగా ఒక పరిశ్రమలే కొన్ని తరలిపోతే మొన్నేమో నేను ఉపన్యాసంలో మాత్రం వెళ్ళిపోయిన పరిస్థితులు తరలి వస్తున్నాయని ఆయన అబద్ధం చెబుతాడు. విచిత్రమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి రాజకీయ అవగాహన, సరే ఇప్పుడే నేను కామెంట్ చేయకూడదు, తొందరపడుతుంది. ఆయనకి రాజకీయ అవగాహన తక్కువ, అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ తక్కువ. ఆయన ఈ సినిమా వాళ్ళకేమో ఇక్కడ బిజీగా ఉన్నాను ముఖ్యమంత్రిగా అని చెబుతారు, ఇక్కడేమో అక్కడ సినిమాల్లో బిజీగా ఉన్నాను చెప్తారు. అందువల్ల ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదు. ఆయన పరిపాలన గురించి వీటి గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వదిలేసేయండి, అది ఎప్పుడు మోసం చేసేదే. మరి జనసేన పార్టీ ఎన్ని మాటలు చెప్పింది అంటే ఈయన కూడా చెప్పారు కదా, 15 లక్షలు ఇస్తాము. మొన్నేమో ఏదో జన్జీ సదస్సుడు పెట్టితే ఆ పాప ఎవరు అడిగింది, హామీలు ఇచ్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు, కానీ అమల్లో చేయట్లేదు, వాళ్ళని ఏం చేయాలి అని అడిగితే అసలు హామీలు ఇవ్వటమే తప్పు అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన చంద్రబాబు గారు కలిసి ఇచ్చారన్న సంగతి మాత్రం చెప్పట్లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే రాష్ట్రం దివాళా తీసి ఇచ్చి మా చేతికి ఇచ్చారంట. దేనికైనా సరే మీరు ఏదన్నా అడగండి, ఏ సమస్య అయినా అడగండి. సార్ గ్యాస్ రావట్లేదంటే తిరుపతి లడ్డు నిన్నదాకా, సార్ వంట నుంచి దొరకట్లేదంటే తిరుపతి లడ్డు, ఏదన్నా అడగండి, అన్నిటికీ అదే కారణం. వాళ్ళు ఇవాళ రైతులు చచ్చిపోయారని ఇందాక మీరు చెప్పారు. గొప్ప రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి, గ్రామీణ ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయని నేను అనుకోవడం లేదండి. సరే బీజేపీ సరే వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర స్థాయిలో ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సింది తప్ప వాళ్ళు రివ్యూ చేసుకోకపోతే వాళ్ళ దురదృష్టం అది. అవును. ఇంతకీ ఫైనల్గా చెప్పండి, ఇంతకీ జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇస్తే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారిని కాస్త గుడ్ లుక్స్లో పెట్టుకుని మాయ చేయగలిగితే సరిపోతుందా? జనసేన ఎమ్మెల్యేలకు కానీ, కార్యకర్తలకు కానీ, ఇతర నాయకులకు కానీ గౌరవం పెద్ద ఇవ్వకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం పడరా? అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా సర్దుకుపోమని చెబుతున్నారు కాబట్టి సో అవమానాలు భరిస్తూనే ముందుకు సాగాల్సి ఉంటుందా జనసేన వారు? అంతే. మరి సార్ చిరంజీవి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాట్లాడిన దానికి ఇప్పుడు జరిగిన దానికి మీరు పోల్చి చూడండి.
చిరంజీవి గారు అన్నా గారిని పట్టించుకోవట్లేదు, ఇంకా ఎమ్మెల్యేల గురించి ఎందుకు పట్టించుకుంటాడు ఆయన? అంతేనా? రైట్. ఓకే, విష్ణు గారు చెప్పండి. గౌరవం కావాలని పాపం అడుగుతున్నారు, అభ్యర్థించే పరిస్థితికి వచ్చింది, తెలుగుదేశం తీసుకొచ్చిందా ఎట్లా? ఈ ఓవరాల్గా జనసేన ఎమ్మెల్యేల మీద వస్తున్న ఆరోపణల మీద మన పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు చంద్రబాబు గారు హెచ్చరించే పరిస్థితి తెచ్చుకున్నారని. మరి ఈయన పరిస్థితి, ఈయన ఏం చేస్తున్నట్లు, ఏం కదా? మరోవైపు ఏమో జనసేన ఎమ్మెల్యే గారేమో మా గౌరవం, మా వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు, గౌరవం కావాలి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నారు. సో మీరేమంటారు? ఒక్క నిమిషం విష్ణు గారు, నిన్న సీఎం గారు వర్చువల్ గా మీటింగ్ లో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులతో సమావేశం కేంద్ర ప్రభుత్వం. అది ఏమిటి? జలశీలో ఏదో పథకం ఒకటి ఉంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఇంటింటికే కూడా ఇస్తామని. ఆ ప్రాజెక్టు ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి శాఖది. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కానీ వర్చువల్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఈయన కూడా ఉన్నట్టున్నారు, మాట్లాడకపోతుందని ఉన్నట్టున్నారు. ఎందుకంటే నేను ఎక్కడ చూశాను, అది పెద్ద ఇష్యూ కాదులేండి, ఉన్నట్టున్నారు. ఇబ్బంది పడ్డావు. అవును, అది వేరే కదా. విష్ణు గారు చెప్పండి, ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నారు గౌరవం కోసం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు రేజ్ చేసినటువంటి ఇష్యూస్ ఏంటి, దానికి ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఆ పని చేయించాలి, ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశంతో ఎదురవుతున్నటువంటి సమస్యలు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఎమ్మెల్యేలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉన్నారా? అసలు ఫస్ట్ ఆయన ఎన్నిసార్లు చెప్తున్నారు, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నారు, ఎన్నిసార్లు అవినీతి దూరంగా ఉండమంటున్నారు? పరిశ్రమల దగ్గరికి వెళ్లేది వాళ్ళే, అవినీతి దగ్గరికి వెళ్లేది వాళ్ళే. ప్రజల యొక్క జేబుల్ని తెలుగుదేశం శాసనసభ్యులు కత్తిరిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ మాట వాడకూడదు, కానీ ఆ రకమైనటువంటి వ్యవహార శైలిలో వాళ్ళు ఉన్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వారికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదని మాట్లాడేటటువంటి మాట ఏ రకంగా మనం ఆలోచన చేయాలి? నీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని నువ్వు కూర్చోబెట్టి నువ్వు క్రమశిక్షణగా ఉండమని చెప్పాల్సింది పోయి, నువ్వు క్రమశిక్షణ ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వంలో పనులు జరగట్లేదో అక్కడ ఇంటర్ఫీర్ అయ్యి ఆ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి, అంటే తెలుగుదేశం జనసేన శాసనసభ్యుడు ఆయన మాట్లాడుతూ ఆఖరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చేటటువంటి చెక్కుల విషయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అంటే ఆఖరికి చీఫ్ మినిస్టర్ ఆఫీసులో కూడా జనసేన ఎమ్మెల్యేలకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు అని చెప్పి మొరపెట్టుకుంటా ఉన్నారు. అలాగే కింద స్థాయిలో పడినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు ప్రభుత్వం మాది అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ రకంగా చూడాల్సింది పోయి జనసేన అని జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, శాసనసభ్యులు కానీ వాళ్ళకి ఎదురవుతున్నటువంటి, వాళ్ళు నిత్యం ఎదురుపడుతున్నటువంటి ఇబ్బందులు, అవమానాలు, సమస్యలు పరిష్కారం కానటువంటి వైనాన్ని అటెండ్ కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి అడుగులో అడిగేస్తాము, ఈయన సీనియర్ నాయకుడు, ఈయన చూసి పరిశ్రమలు వెళ్ళిపోయిన పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పినటువంటి మాటని అది ఆత్మహత్య సదృశ్యం కింద మనం మాట్లాడుకోవచ్చు. అది ఖచ్చితంగా రాజకీయాల్లో సూసైడ్స్ ఉంటాయి తప్ప హత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్ప. అదే ఈరోజు జనసేనకి జరుగుతున్నటువంటి కార్యక్రమం అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. విష్ణు గారు దాదాపు 20-30 ఏళ్ళుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ నాకు గౌరవం ఇవ్వండి సార్ అని ఎవరినన్ను అడిగేవాళ్ళ? అదే సార్, ఇప్పుడు అంత స్టెప్ డౌన్ అవ్వాల్సింది, అంత తగ్గి ఉండాల్సింది, అంత అణిగిమణిగి ఉండాల్సినటువంటి అవసరం జనసేనకి ఎందుకు వచ్చిందో ఆ పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి అర్థం కావట్లేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి అర్థం కావట్లేదు. గౌరవం ఎట్లా రావాలి? ఈ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేశాము అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏ రకంగా ఉండాలి? ఈ రకంగా వ్యవహరిస్తుందా? ఈ రకంగా దిగజారిపోతుందా? ఈ రకంగా వాళ్ళని ప్లీజ్ ప్లీజ్ మాకు గౌరవించండి అని చెప్పని అడుగుతారా? చంద్రబాబు నాయుడు గారిని చూపించి, ఎల్లో మీడియాని చూపించి వాళ్ళకు ఉన్నటువంటి శాసనసభ్యుల్ని భయపెట్టాలని చూస్తారా? ఇది ఓ రకంగా ఏ రకంగా జనసేన పోతుందో, ఏ రకంగా నడుపుతున్నారో మనకు అర్థం కానటువంటి విషయం స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి జనసేనకు సంబంధించి కానీ, లేకపోతే జనసేన కేడర్కి సంబంధించి కానీ ఈ ప్రభుత్వంలో, కొయిలేషన్ గవర్నమెంట్లో
పూర్తిగా అన్యాయం జరుగుతుంది, అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పని మనకి నిన్న జరిగినటువంటి మీటింగ్ ద్వారా, లేకపోతే రాష్ట్రంలో అక్కడక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల ద్వారా మనం పరిగణలోకి తీసుకుంటే ఇది పూర్తిగా అవమాన భారాన్ని జనసేన కార్యకర్తలు మోస్తున్నారు అని చెప్పని మనం చెప్పొచ్చు.